హలో సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. బాగుందండి, మన ధైర్యంగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. నేను త్వరలోనే ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానండి. రసంగా కష్టం ఖచ్చితంగా వస్తాను. నాలుగుతూనే ఉంటాను అన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నవ్వుతూ ఉంటే కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే మా అమ్మ చూడండి నవ్వు చూడండి, మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరూ కూడా ప్రార్థిస్తాం. మీరు చెప్పారు కదా, నా జీవితం అనేది కష్టము, చావు వరకు పోయేసి వెనక్కి రండి అని చెప్పాను. భయపడినప్పుడల్లా మాట నీకేం కాదు, మీ అమ్మ నాన్న ఆశిస్తున్నాయి, అంతమంది అభిమానులు ఆశిస్తుంది, నేను కోరుకుంటూ ఉంటాను, నీకోసం ప్రే చేస్తుంటాను. నువ్వు త్వరగా ఎంత త్వరగా అయితే అంత ఖచ్చితంగా అన్న, నేను కలుస్తాను. మిమ్మల్ని ఒకసారన్నా కలవాలన్నా ఖచ్చితంగా. హలో సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. బాగుందండి, మన ధైర్యంగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. నేను త్వరలోనే ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానండి. రసంగా కష్టం ఖచ్చితంగా వస్తాను. నాలుగుతూనే ఉంటాను అన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నవ్వుతూ ఉంటే కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే మా అమ్మ చూడండి నవ్వు చూడండి, మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరూ కూడా ప్రార్థిస్తాం. మీరు చెప్పారు కదా, నా జీవితం అనేది కష్టము, చావు వరకు పోయేసి వెనక్కి రండి అని చెప్పాను. భయపడినప్పుడల్లా మాట నీకేం కాదు, మీ అమ్మ నాన్న ఆశిస్తున్నాయి, అంతమంది అభిమానులు ఆశిస్తుంది, నేను కోరుకుంటూ ఉంటాను, నీకోసం ప్రే చేస్తుంటాను. నువ్వు త్వరగా ఎంత త్వరగా అయితే అంత ఖచ్చితంగా అన్న, నేను కలుస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారన్నా కలవాలన్నా ఖచ్చితంగా.